నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. న్యూఢిల్లీలో లోక్సభలో భద్రతా వైఫల్యం. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు దూకి కలర్ గ్యాస్ వదిలిన వైనం. నిందితులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడి. క్యూ లైన్ల నిర్వహణలో అధికారుల విఫలం. దర్శనానికి 20 గంటల సమయం. దర్శించుకోకుండానే వెనక్కి తిరుగుతున్న పలువురు అయ్యప్ప భక్తులు. వేల్పూర్లోని శ్మశాన వాటిక విషయంలో గొడవ, హైటెన్షన్. వీడీసీ ఓ వర్గం వారికి వివాదం. ఇరు వర్గాల ఆందోళన, ఉద్రిక్తత. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేకపోయారు. బాన్స్వాడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతిని దర్శించుకున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగర కార్పొరేషన్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్ష. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రజల నుంచి వచ్చే సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భూపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. ఆర్మూర్ అంగడి బజార్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ ఆదేశం. లోక్సభలో కలర్ స్మోక్తో కలకలం సృష్టించిన 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా పేరు మీద 4 నిందితులు గ్యాలరీ పాస్ తీసుకున్నట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు. బాడీ చెకింగ్ సమయంలో కలర్ గ్యాస్ను నిందితులు తమ షూలో పెట్టుకుని పార్లమెంట్ గ్యాలరీలోకి వెళ్లారు. అనంతరం సభ జరుగుతుండగానే ఆగంతకులు గ్యాలరీ నుంచి కిందకు దూకి కలర్ గ్యాస్ను వదులుతూ తానాషాహీ నహీ చలేగి, తానాషాహీ బంద్ కరో, వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ భద్రతా సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుల్లో హర్యానాకు చెందిన నీలం, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే, కర్ణాటకకు చెందిన సాగర్, దేవరాజ్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణంగా ఎంతసేపు లైన్లో నిల్చున్నా దర్శనం కావడం లేదు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణంగా ఎంతసేపు లైన్లో నిల్చున్నా దర్శనం కావడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. శబరిమల వెళ్లేందుకు కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పంబ చేరుకొని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ట్రావెన్కోర్ అధికారుల వైఫల్యంపై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమల రావడం వల్ల తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
స్పీకర్ అయిన వారు ఓడిపోతారనే నానుడిని బాన్స్వాడ ప్రజలు తిరగరాశారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రం ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ బాన్స్వాడ నియోజకవర్గ పార్టీ కృతజ్ఞత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకోలేకపోయారు. ఆ పార్టీ డొల్లతనం బయటపడిందన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ అయిన వారు ఓడిపోతారనే చరిత్రను బాన్స్వాడ ప్రజలు తిరగరాశారన్నారు. అసెంబ్లీలో ఎక్కువ వయసున్న వ్యక్తి నేనే అని తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో 100% గెలుస్తామని అన్నారు. మీ కృషి వల్ల చరిత్ర తిరిగి రాసినటువంటి శాసనసభలో కూడా అత్యంత వయసు ఉన్నటువంటి వ్యక్తి నేనే నంబర్ 1. నిజామాబాద్ అర్బన్లో ప్రజల నుండి వచ్చే సమస్యలు వినతులపై తక్షణమే స్పందిస్తూ నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్తో కలిసి నిజామాబాద్ నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవలే తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజల నుండి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ఐలాండ్స్, బస్తీ దవాఖానాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి మౌలిక వసతులకు సంబంధించి అనేక మంది విజ్ఞాపనలు చేశారని శాసనసభ్యులు ధన్పాల్ తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు రానున్న 5 ఏళ్ల కాలం పాటు స్థానికంగానే అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్యే తన సంకల్పాన్ని వెల్లడించారు. అధికారుల సహకారం ఉన్నప్పుడే ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలవుతుందని, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ నగర అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి పాల్గొన్నారు. తప్పకుండా స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కానీ ఇవన్నీ చేయాలంటే మీ అందరి సహకారం అవసరం ఉంటుంది. నా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుంది. నేను ఎనీ టైం వెళ్ళప్పుడు, ఎందుకంటే నేను ఇక్కడే ఉండే వ్యక్తిని, నేను లోకల్ వ్యక్తిని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాసంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గంగాస్థాన్లో గల తన నివాసం వద్ద ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని శాల్వా, పుష్పగుచ్చంతో సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రూరల్ నియోజకవర్గ పంచాయతీరాజ్ శాఖ ఆర్ఎన్బి అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న పనులు పరిష్కరిస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయరాజ్ డిపార్ట్మెంటు, అది కూడా మన ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ముగ్గురు అధికారులతోని మరి నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, అసలు వర్క్ ఎంతవరకు అయినాయి, ఏవి ప్రోగ్రెస్ ఉన్నాయి, ఏవి ఇంకా స్టార్ట్ కాలేదు, అసలు ఎక్కడెక్కడ రోడ్స్ వేసిండ్రు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళు మొత్తం డేటా ఇచ్చిండ్రు, దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. వేల్పూర్లో శ్మశాన వాటిక విషయంలో గొడవ జరిగింది. హైటెన్షన్ నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.
వేల్పూర్ మండల కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. శ్మశాన వాటిక స్థలంపై గ్రామాభివృద్ధి కమిటీ ఓ వర్గం మధ్య వివాదం జరిగింది. భూమి తమదే అని గ్రామాభివృద్ధి కమిటీ చెబుతుండగా తమ భూమి అంటూ మరో వర్గం ఫిర్యాదు చేసింది. భూమి కోసం 2 వర్గాలకు చెందిన వ్యక్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట సతీమణి నీరజారెడ్డి, సోదరుడు వేముల శ్రీనివాస్ దంపతులు, కుమారుడు వేముల పూజిత్ రెడ్డి దంపతులు ఉన్నారు. తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి తమ సమస్యలు విన్నవించారు. తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో నూతనంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడి రాకేష్ రెడ్డిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి మన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దానికి స్పందించిన ఆయన మన సమస్యల పరిష్కారంలో అవసరమైన సందర్భంలో అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కలవండని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె రాజు, మహిళా అధ్యక్షురాలు గంగామణి, అన్నపూర్ణ, వీణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఆటో కార్మికుల రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్కు ఆటో యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో రెంజల్ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ మండల నాయకులు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న కనీసం 500 రూపాయలు సంపాదించలేకున్నామని ఆయన అన్నారు. మహిళలకు పూర్తిగా ఉచితం కాకుండా సగం బస్సు టికెట్ పెట్టాలన్నారు. లేదంటే ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని నెలకు 10,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. లేనిచో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సాహిద్, అబ్దుల్ హజీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు. చేయండి. సంవత్సరానికి 12,000 అంటే సరిపోవు. నెలకు 10-12,000గా కేటాయించండి. లేకపోతే ఆడవాళ్ళకి హాఫ్ టికెట్గా కేటాయించండి. అందరికీ అనుకూలంగా ఉంటుంది. మీరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిచ్చి పెట్టినట్టు చేసిర్రు. ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పేసి అందరికీ ఫ్రీ చేయండి. పర్వాలేదు, మాకు మహాలక్ష్మి కాదు, అందరికీ చేయండి. మా రాజులకు కూడా పథకాలు ఇవ్వండి. కాకపోతే కానీ మా ఆటో యూనియన్ ఉన్నది, ఆటో వాళ్ళకు ఉన్నది. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డితో పాటు నాయకులు మంత్రి పొంగులేటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి సానుకూలంగా స్పందించారని రమణారెడ్డి తెలిపారు. జీజీహెచ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సీజన్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సంబరాలు జరిగాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిరిరాజ్ కాలేజీ లెక్చరర్ జాన్ సుకుమార్ ముఖ్య వక్తగా హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు. అనంతరం క్రిస్మస్ రూపకాన్ని ప్రదర్శించారు. Only few days on the Christmas, I pray God to bless you people all and your families with all good success and finally అన్నిటికంటే ముఖ్యం హ్యాపీనెస్. సో మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా పని చేయాలని. అండ్ ఇప్పుడు అందరూ నర్సింగ్ ఆఫీసర్స్, యూ షుడ్ బి హ్యాపీ నౌ. యూ ఆర్ ఎలివేటెడ్, యూ ఆర్ ప్రమోటెడ్. ఇస్ ఇట్ నాట్? ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. రాజారాం నగర్ కాలనీలో పలువురిని పరామర్శించారు. ఆర్మూర్లోని రాజారాం నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక కౌన్సిలర్ కాలనీ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్మశాన వాటికలో సైతం అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శ్మశాన వాటికను సైతం పరిశీలించారు. శ్మశాన వాటికలో అన్ని రకాల సౌకర్యాలతో పాటు రోడ్డు సదుపాయాన్ని సైతం కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. గత పాలకుడు కేవలం కమిషన్ల కోసమే పనిచేశారని అభివృద్ధిని చేయలేదన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా సమస్యలన్నీ తన దృష్టికి తీసుకురావాలని, ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్, డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ వైద్య రంగం నుండి భూపతి రెడ్డి శాసనసభ్యులుగా ఎన్నిక కావడం మన నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఉపాధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ ఫరీదా బేగం, సహాయ కార్యదర్శి విక్రమ్ రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ జైనీ నెహ్రూ, డాక్టర్ రషీద్ అలీ, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ హరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నగరేశ్వరాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని నగరేశ్వర దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం మాస శివరాత్రి సందర్భంగా మహామంగళహారతి, సహస్ర దీపాలంకరణ, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత మార్చి నెలలో ఆలయ నూతన అధ్యక్షుడు చిన్న విశ్వనాథం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి రాజు, వీరేందర్ గుప్తా, మురళి గుప్తా హాజరయ్యారు. అంతకుముందు ఈ ఆలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా సన్మానించారు. నుండి విశేషంగా సభ్యుల సహాయ సహకారాల చేత మహామంగళహారతి, మహాహారతి మంత్రపుష్పము, ఏకారతి, పంచారతి, నాగహారతి, కుంభహారతి, పంచహారతి, రుద్రహారతి ఇటువంటి విశేషమైనటువంటి హారతుల చేత విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై జాన్కంపేట గ్రామం వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల వయసు గల వ్యక్తి జాన్కంపేట గ్రామ శివారులోని రోడ్డు పక్క ఖాళీ స్థలంలో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తమను సంప్రదించాలని తెలిపారు. వయసు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. దగ్గరగా అనుకుంటున్నాను. ఆకలికి అలవరించి అనారోగ్యంతో చనిపోయి ఉంటాడు. దర్పల్లి మండల కేంద్రంలో ఆటో యూనియన్ సిరికొండ దర్పల్లి ఆధ్వర్యంలో నిరసన చేశారు. వాల్గోట్ కమాన్ వద్ద నుంచి నిజామాబాద్ వెళ్లే కమాన్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల మీద స్పష్టత కొరకు ఒక్కొక్కటి అమలు పరుస్తున్నారు. ఆ అమలు పరిచినటువంటి ఒక గ్యారంటీ ఏమిటంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణమని అమల్లోకి తెచ్చారు. అప్పుడే అంతా మంచిదే అనుకున్నా కానీ ఆటో ఎక్కే ఆడమనిషి కనిపించడం పోవడం, దినసరి కూలీగా ఆటోలు నడుపుతూ బతుకుతున్న ఆటో వాళ్ళలు ఇప్పుడు మహిళలు ఆటో ఎక్కకపోవడం, ఆటోలన్నీ ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వచ్చి నిలబడితే ఒక్కరు కూడా ఎక్కకపోవడం వలన మా బతుకులు రోడ్డున పడ్డాయి. మేము కూడా మీకు ఓటేశాం, ఆ ఓటేసుడే తప్పైందా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు. దర్పల్లిలో ఆటో ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోవారు మాట్లాడుతూ, అయ్యా మాకు ఏమి ఇచ్చావు, ఆడవారికి బస్సుని ఇచ్చావు, మాకు చిప్పని ఇచ్చావు, మేము అడుక్క తిందామన్నా మాకు ఎవరూ పెట్టరేమో అని చింతిస్తున్నాం. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించేది ఏమిటంటే మాకు నెలకు 20,000 సాలరీ ఇచ్చి పని చూపండి, మేము పని చేసుకుని బతుకుతాం. బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చాలా మంచిదే, కానీ మా నోట్లో మన్ను పడుతుంది. మా భార్య బిడ్డలతో మేము ఎలా బతకాలి? ఇలాగ జరిగితే మాకు దిక్కెవరని వారు అంటున్నారు. ఈరోజు రస్తారోకతో పనిచేసిన కాబట్టి మాకు నెలకు 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు మేము ఆటోకు ఫైనాన్స్ కట్టాలా. ఆ ఫైనాన్స్ కట్టుకుందామంటే కూడా మాకు లేవు, పొట్ట గడపడానికి మాకు లేవు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బస్సులు ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఫ్రీ చేసారో అప్పటి నుంచి మా పొట్ట మీకు కొట్టడి చేశారు. అయితే మాకు ఒకటే డిమాండ్, మాకు జీవన వృత్తి లెక్క వంటి నెలకు 20,000 రూపాయలు కావాలని కోరుతున్నాము. కాళ్ళు మొక్కుతా జీతాల బిల్లులు చెల్లించాలంటూ బెల్లంపల్లి ఏడీఏ సురేఖ మంగళవారం నేలపై కూర్చొని నిరసన తెలపడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఏడీఏ సురేఖ వివరాల ప్రకారం తన పరిధిలో 13 మంది ఉద్యోగులకు నవంబర్ నెలకు సంబంధించి వేతనాల బిల్లులు తయారు చేసి ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమర్పించానని చెప్పారు. ఏటీఓ సంధ్య, ఎస్టీఓ గీత బిల్లుల విషయంలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 20వ తేదీన ఇచ్చిన బిల్లులను 25వ తేదీన తిరస్కరించారని పేర్కొన్నారు. మళ్లీ అదే రోజు బిల్లును సమర్పించినప్పటికీ తీసుకోలేదని వాపోయారు. మళ్లీ డిసెంబర్ 3వ తేదీన బిల్లులు ట్రెజరీ కార్యాలయంలో అందజేసినప్పటికీ వేతనాల చెల్లింపు చేయలేదని చెప్పారు. జీతాల కోసం తన కింద స్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతుంటే బిల్లులు చెల్లించాలని బతిమిలాడినా వినకపోగా బిల్లు కాగితాలను తన ముఖంపై ఎస్ఓ గీత విసిరేసినట్లు ఆరోపించారు. అనంతరం ఏడీఏ తీవ్ర ఆవేదనతో గంట సేపు కార్యాలయంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియాకు సమాచారం అందిస్తానన్న విషయాన్ని వారికి చెప్పడంతో వెంటనే బిల్లులు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా ట్రెజరీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీ కాళ్ళు మొక్కమంటే మొక్కుతాను. మా స్టాఫ్ సఫర్ అవుతున్నారు జీతం లేక. మీరు చేయండి. బాంచని కాళ్ళు మొక్కమంటారా అని కూడా అడిగాను. నేను అడిగితే కూడా వాళ్ళు అట్లనే అక్కడ లోపల నుండి ఏటీఓ తింటా ఉంది నన్ను. బయట ఈమె ఎస్టీఓ నా మీద పేపర్లు ఎవరైతే విసిరేశారో ఆమె తిడతా ఉన్నారు. ఇద్దరు తిడతా ఉన్నారు. నేను అక్కడే కూర్చొని ఉన్నా. వాళ్ళ ఆడిటర్ మాత్రం మేడం ప్లీజ్ మేడం చేస్తాం, మీరు లేండి మీరు కింద కూర్చోకండి అని ఆయన నిలబడి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇర్ఫాన్ అని వాళ్ళ ఆడిటర్ ఉన్నాడు, వాళ్ళ అటెండర్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. నా జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, నా అటెండర్ ఉన్నారు. వేరే వాళ్ళు బిల్లులు సబ్మిట్ చేయడానికి ఈరోజు సప్లిమెంటరీ బిల్స్ లాస్ట్ డేట్ కనుక వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఒక ఆయన వీడియో పట్టుకొని వస్తే ఆయన బెదిరించి పంపించాడు. వీడియో తీస్తున్నాడు, బెదిరించి పంపి అని అంటే ఆయన బెదిరిస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఎవరో బిల్ సబ్మిట్ చేయడానికి. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉసురు తీసిన టీఎస్పీఎస్సీ అధికారులను జైలుకు పంపాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను, నిర్వహిస్తున్న సమీక్షలను, తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయడం పటిష్టంగా నిరుద్యోగ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు హర్షించదగ్గవని, అయితే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గంటా చక్రపాణి నుండి మొదలు పెడితే ప్రస్తుత సభ్యులు ఇప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి వరకు నిర్లక్ష్యం వల్లే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అనేక మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి కాబట్టి మళ్లీ అటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అవినీతి, అవకతవకలు, నిర్లక్ష్యం ప్రదర్శించిన టీఎస్పీఎస్సీ సభ్యులందరినీ వెంటనే జైలుకు పంపాలని, అటువంటి పిశాచాలు సమాజంలో తిరగడం చూడలేమని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నామని అన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విచారణ జరిపించి వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు వేసి క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోహెల్, మహేష్, అమాన్, సుజిత్, విష్ణు, అక్మల్ సింహాద్రి, ఆదిత్య, అఖిలేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక నిజామాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్ళకు రిబ్బన్ కట్టుకొని ఈరోజు నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యాలకి అంగడి బజార్లో సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు, వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంగడి బజార్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వృధాగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగడి బజార్లో వ్యాపారస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ 8 రోజుల్లోగా అంగడి బజార్లో రైతులకు, వ్యాపారులకు నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని, అదేవిధంగా మార్కెట్ రోజు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు సైతం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్మూర్ మార్కెట్లో ఆర్మూర్ రైతులకు, వ్యాపారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
అంగడి బజార్లో సైతం కొందరు యూనియన్గా ఏర్పడి చిరు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీయిజం చెల్లాయిస్తున్నారని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు వ్యాపారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, డి భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు. క్షేమము, రైతులకు సౌకర్యాల గురించి 2 కోట్లు ప్రజల డబ్బు, పేద ప్రజలు పన్నులు కట్టిన డబ్బుతోని 2 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఒక మార్కెట్ యార్డు నిరుపయోగం ఉంది. 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి. రెండోది ఏంటంటే ఇక్కడ అసాంఘిక శక్తులు రాత్రులలో చేయకూడని పనులు, డ్రింకర్సు, గాంజా అంతా ఈ మార్కెట్ యార్డ్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసింది. మూడోది ఇక్కడ కొందరు దళారులు రైతులను పీడించి ఈ ట్రై బజార్ ఎక్కువ వసూలు చేస్తున్నారు ఎవరో కాంట్రాక్టర్స్. ఆదర్శ రైతు చింతలూరు చిన్ని కృష్ణుడు మరోసారి వినూత్న రీతిలో వరి సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జక్రాన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు సోమసూత్ర ప్రదక్షిణ చేసిన రైతులు ప్రజల వల్లే వినూత్న రీతిలో వరి వంగడాలను వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణాన్ని అనుసరిస్తూ సరిపడా మోతాదులో ఎరువులు అందించాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువుల క్రయ విక్రయాల వివరాలను ఈ పాస్ మిషన్ ద్వారా వెంట నమోదు చేసేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తేవాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువుల వల్ల రైతులు మోసపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, మార్కుఫెడ్ జిల్లా మేనేజర్ రంజిత్ రెడ్డి, ఆయా మండలాల ఏఓలు పాల్గొన్నారు. తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభను నిర్వహించారు. ఉపాధి హామీ సామాజిక తనిఖీ సిబ్బంది 3 రోజుల పాటు గ్రామంలో తిరుగుతూ గ్రామంలో చేసిన ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. గ్రామ సభలో 2022-2023 సంవత్సరాలలో జరిగిన పనులను గురించి డిఆర్పీలు వివరించారు. ఉపాధి పనులలో 100 రోజులు ముగిసిన పని చేయించడం, అలాగే ఒక పేరుకు బదులు వేరే పేరు రాయడం, అంతేకాకుండా హాజరు పట్టికలో కొట్టివేతలు మరియు కొలతలలో తప్పులు వంటి అంశాలను గుర్తించి గ్రామ సభలో డిఆర్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెల్మల సునీత, ఉప సర్పంచ్ మస్కూరి లక్ష్మి, ఎంపీడీసీ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సబ్ డివిజన్ 4 మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో డిచ్పల్లి సబ్ డివిజన్ 4 మండలాల సిరికొండ, దర్పల్లై, డిచ్పల్లి మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ 4 మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినియోగదారులు ఎలాంటి సమస్య ఉన్నా ఈ వేదిక ద్వారా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వేదికలో వచ్చిన వినియోగదారుల ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో CGRF కె ఈశ్వరయ్య, టెక్నికల్ మెంబర్ ఎస్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ ఎల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే వోల్టేజ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే మీటర్ బిల్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఫోరం ద్వారా మేము సాల్వ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గురుస్వామి నాగేష్ శర్మ, గూడెం స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో అయ్యప్ప మాలాదారులు, భక్తులు అధిక సంఖ్యలో పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుస్వామి నాగేష్ శర్మ, గూడెం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా మెట్ల పూజ, అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు, పడిపూజ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ సందర్భంగా గురుస్వామి నాగేష్ శర్మ మాట్లాడుతూ బొండ్ల పెద్దుల ఆధ్వర్యంలో ఘనంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్లో అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు పెద్ద ఎత్తున పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులు ఉన్నారు.
జంబీ హనుమాన్ ఈ టెంపుల్లో మంచి అయ్యప్ప దేవాలయం ఉంది, మంచి చక్కటి గురుస్వామి, మంచి ఫిర్యాదు పోయినటువంటి గురుస్వామి నగేష్ గురుస్వామి, మరి వారి ఆధ్వర్యంలో ఈ ఉత్తరా నక్షత్ర పూజన వైభవం చేసింది. ప్రతి ఒక్క స్వామి వారి కుటుంబ సభ్యులు ఒక నెలలో ఒక్క రోజున్న స్వామి కళ్యాణం దేవుని దీక్ష దీనికి మనం ఎన్ని రోజులు వేసుకుంటాం, మహా అంటాం, మోహో అంటాం, చక్కగా చేస్తామని. కానీ ఆఫ్టర్ దీక్ష తర్వాత మళ్ళీ స్వామి జ్ఞాపకం వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో లోక్సభలో భద్రతా వైఫల్యం. విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 అగంతకులు దూకి కలర్ గ్యాస్ వదిలిన వైనం. నిందితులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడి. క్యూ లైన్ల నిర్వహణలో అధికారుల విఫలం. దర్శనానికి 20 గంటల సమయం. దర్శించుకోకుండానే వెనక్కి తిరుగుతున్న పలువురు అయ్యప్ప భక్తులు. వేల్పూర్లోని శ్మశాన వాటిక విషయంలో గొడవ, హైటెన్షన్. వీడీసీ ఓ వర్గం వారికి వివాదం. ఇరు వర్గాల ఆందోళన, ఉద్రిక్తత. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేకపోయారు. బాన్స్వాడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతిని దర్శించుకున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగర కార్పొరేషన్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్ష. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రజల నుంచి వచ్చే సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భూపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. ఆర్మూర్ అంగడి బజార్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.